హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో నర్సరీ మేళా నెక్లెస్ రోడ్లో జరుగుతుంది కదండి, పీపుల్స్ ప్లాజాలో. ఆ వీడియో గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడున్న మొక్కల్ని, ఇంకొన్ని వెరైటీ మొక్కల్ని, మినియేచర్ గార్డెన్స్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి, చాలా చాలా బాగుండిపోతుంది. మినియేచర్ గార్డెన్స్, బోన్సాయి మొక్కలు ఇవన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి. నేను ఇంతకు ముందే ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశానండి. మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నర్సరీ మేళ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఐకార్డ్లో కూడా పైన వస్తూ ఉంటాయి, చూడండి. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మినియేచర్ గార్డెన్స్ అండి. మనకు చిన్న చిన్న బొమ్మలు గార్డెన్ లాగా సెట్ చేస్తారనమాట. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతున్నట్టు మోటార్ పెట్టారు. ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇందులోనే బుద్ధుడు ఫేసు పెట్టేసి చిన్న చిన్న సక్లెంట్స్, చిన్న చిన్న స్టోన్స్ పెట్టి ఇదైతే చాలా బాగుంది. ఇంకోటి దాని పక్కనే వచ్చేసి చిన్న రాళ్ళు, అమ్మాయి అబ్బాయి చుట్టూతో కొండలు, చిన్న హంసలు బాతులు అలా ఉన్నట్టు క్రియేట్ చేశారనమాట సీనరీ. ఇక్కడ ఒక జింక పడుకొని చూస్తున్నట్టు ఒక రాయి పక్కన. ఇలా ఎన్నో మినియేచర్ గార్డెన్స్ అన్నమాట ఇవి. మన ఇంట్లో కూడా మనం ఇలా చూసి ఐడియా కొద్దీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఛానల్లో ఇలాంటివి ఎన్నో వీడియోస్ రాబోతున్నాయండి. అవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి. ఏ వీడియోస్ మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఇక్కడ చూసారంటే ఒక టెంపుల్ లుక్ ఇచ్చారండి. ఒక బౌల్లో మధ్యలో వాటర్, పైన గుడిలాగా చుట్టూత చెట్లు. ఇదైతే చాలా చాలా బాగుందండి. కొలను అంటాం కదండి, అలా కింద చిన్న చిన్న సక్లెంట్స్, వెనుక వచ్చేసి ఇంకొక మోడల్ ఇల్లు, బొమ్మలు, చిన్న సక్లెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే చిన్న పాప బాబు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది స్టార్టింగ్ నుండి కొంచెం దూరంలోనే ఉందండి. మనము నర్సరీ మేళలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ స్టాల్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, 2 చిన్న చిన్న పాట్స్ కనెక్ట్ చేసి ఇల్లు పెట్టి నిచ్చెనలాగా పెట్టారు, కింద బొమ్మలు పెట్టారు. అలానే పక్కన ఒక చిన్న బుద్ధ విగ్రహం లాంటిది పెట్టారు. ఇంకా ఎంట్రన్స్లో అయితే బుద్ధుడిని పెట్టేసి కింద ఫిషెస్ వెళ్తూ ఉన్నాయండి, రియల్ ఫిషెస్. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక చుట్టూత చెట్లు వాతావరణం, మధ్యలో బుద్ధుడు, ఇక్కడ బుద్ధుడిని పెట్టేశారనమాట. ఇవన్నీ కూడా మినియేచర్ గార్డెన్స్ అంటారు. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి, చాలా బాగుంటాయి ఇంట్లో పెట్టుకున్నా కూడా. ఇదిగోండి, ఇదైతే చాలా చాలా బాగుంది. స్టోన్స్, ఒక అమ్మాయి కూర్చోవడం అలా. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న చెట్టు కొమ్మల్ని హాఫ్కి కట్ చేసినట్టు చేసి వాటికి చిన్న చిన్న బాటిల్స్ అటాచ్ చేశారనమాట. అటాచ్ చేసి దాంట్లో ఒక కొమ్మనే పెట్టారు. ఇది ఇండోర్ ప్లాంట్, దీనికి సన్లైట్ ఏమీ అవసరం లేదని చెప్పారు. ఎన్ని రోజులైనా ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఇది అందంగా ఆఫీస్ టేబుల్ పైన కానివ్వండి, షోకేస్లో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కిచెన్ రూమ్లో ఇక్కడ ఏదన్నా రాసుకొని జస్ట్ గిఫ్ట్ చేయడానికి కానివ్వండి, హ్యాపీ బర్త్డే అలా రాయొచ్చు కింద టెక్స్ట్. చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి అని చెప్పారు. ఇది 300, 400, 500 దాని హైట్ని బట్టి, ప్లాంట్ సైజుని బట్టి అలా చెప్తున్నారనమాట. 1000, 1500 అలా ఉన్నాయి. కొన్ని డిజైన్ చేశారు కూడా. ఇది వాటర్ బాటిల్లో చిన్నది ఒకటే ప్లాంట్ ఉంది, చూసారు కదా పక్కన కనిపిస్తుంది. ఇంకొన్ని కూడా చూపిస్తాను. ఇటు సైడ్ వచ్చేసేసరికి చిన్న ఉయ్యాలలాగా కట్టారు, నిచ్చెనలాగా కట్టారు. అదే సేమ్ చెక్కకే చిన్న చిన్నగా జస్ట్ డిఫరెంట్గా చేశారనమాట. చాలా బాగున్నాయి చూడడానికి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఒక చెట్టు కొమ్మకైతే టైర్స్ అలా కూడా కట్టేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అనేది.
ఇవన్నీ కూడా బోన్సాయి మొక్కలే అండి. బోన్సాయి నాకు చాలా చాలా ఇష్టం. నేను ఇంతకుముందు బోన్సాయి గురించి ఆల్రెడీ వీడియోస్ చేశానండి. మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంకా ఎవరన్నా చూడనట్టయితే బోన్సాయి సాయిల్ ఎలా మిక్స్ చేయాలి, చెట్టుని ఎలా నాటాలి, ఎలా పెంచుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ వండి. బోన్సాయి చెట్టు అంటే కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి ప్రత్యేకమైన పాట్స్ అవసరం అవుతుంటాయి. అవి ఇయర్ పెరిగే కొద్దీ కూడా మనం బయట కొనుక్కోవాలంటే కొంచెం ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అది తెలిసిన విషయమే. వీటికి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే ఒక ప్రైజు, ఇంకా ఇయర్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రైజు అలా ఉన్నాయి అన్నమాట. 22,000, 25,000, 12,000, 15,000 అలా ఉన్నాయి బోన్సాయి ప్లాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసారు, ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క రకం చెట్టుని అరేంజ్ చేశారు. అండ్ 1,500 ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం కాస్ట్లీనే ఉంటాయి బోన్సాయి పాట్స్ అనేవి. సో ఉన్న వాళ్ళకి, మొక్కలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి రేపు, ఎల్లుండి అలా వాళ్ళు అక్కడ నర్సరీ మేళకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మొక్కల్ని అన్నిటిని కొనుక్కుంటారు. సో మీరు లైక్ చేయడం వల్ల చాలా యూజ్ ఉందండి. అందరికీ రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది.
నర్సరీ మేళవి ఇంకా వీడియోస్ చేయడం జరిగిందండి. అన్ని వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ పైన ఐకార్డ్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. డిస్క్రిప్షన్ టైటిల్ పైన క్లిక్ చేసినట్టయితే కిందకు వచ్చేస్తుంది. మీరు అన్ని వీడియోస్ చూసేయచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.